హలో, నేను మీ సిఎస్రావు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఇవాళ చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి న్యూస్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీంట్లో మీమ్స్ కూడా చాలా ఉన్నాయి. రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి వీటిని సేకరించడం జరిగింది. ఫస్ట్ చూస్తే కనుక ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఇది వైరల్ అవుతుంది. నిన్న సభ తర్వాత, అనంతపురం సభ తర్వాత వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది. సో ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలంట, సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి, తాగేసినటువంటి టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. సో ఫ్యాన్, సైకిల్, గ్లాస్ తోటి పని లేదు, ఫ్యాన్ తోటి పని అనేది జగన్మోహన్ రెడ్డి పిడికిలు బిగించి చెబుతున్నారు. నెక్స్ట్ దానికి కౌంటర్, జగన్ అన్న క్రేజ్ తగ్గేదేలే. సో సిద్ధం సభ సందర్భంగా ఈ విధంగా బహుశా అంటే తెలుగుదేశం భాషలో చెప్పాలంటే పేటీఎం బ్యాచ్ ఈ విధంగా అలంకారాలు వేసుకుంది. నెక్స్ట్, సీమ ప్రజలకు నిరాశ కలిగించిన సీఎం సిద్ధం సభ. రాయలసీమలో అన్ని ప్రాంతాలను కలుపుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభ సీమ ప్రజలకు నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. ఆదివారం అనంతపురం జిల్లాలో రాప్తాడు వేదిక 250 పైన ఎకరాల్లో 3వ సిద్ధం చివరి సభ. గతంలో ఎన్నడూ ఏనాడు ఏ నాయకుడు చేయని విధంగా రాజకీయ చరిత్రలో కనీవిని ఎరుగని వేదికగా లక్షల్లో వైకాపా శ్రేణులు, అభిమానులను ప్రభుత్వం తరలించి సిద్ధం సభ విజయవంతం జరిపించారు. కానీ సీమ ప్రజలకు మాత్రం సభ నిరాశ కలిగించిందని చెప్పొచ్చు అని వార్తలో ఒక న్యూస్ రాశారు. నెక్స్ట్, సో మందు కొట్టు సభకు సిద్ధం అవ్వు, మందు కొట్టు సభకు సిద్ధం అవ్వు. సో ఇక్కడ సభా ప్రాంగణంలో యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న బ్లూ బ్యాచ్ సిద్ధం సభకు వచ్చే వారికి బిర్యానీ ప్యాకెట్, మద్యం బాటిల్స్. ఇది స్క్రోలింగ్ ఇచ్చినందుకు పేటీఎం బ్యాచ్ అంటారు, ఎల్లో మీడియా. సో ఇక్కడ పేటీఎం బ్యాచ్ సంబంధించి ఏ విధంగా ఒక విలేకరిని కొట్టారో చూడండి. అక్కడ జరుగుతున్నటువంటి సభకు సంబంధించి బ్రేకింగ్ ఇచ్చినందుకు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఒక విలేకరిని ఈ విధంగా వాళ్ళు వెంబడిపడి కొట్టి గాయపరిచారు. ఇది సిద్ధం సభ నిజంగా విజయవంతమైతే ఈ విధంగా కొట్టరు కదా. ఆక్రోశం, ఫెయిల్ అయినటువంటి ఆక్రోశాన్ని ఈ విధంగా తీర్చుకున్నారనేది ఇప్పుడు విలేకరులు సంఘాలు కానీ లేదా మీడియా కానీ చెప్తాను. నెక్స్ట్, సో విమానాశ్రయ సమీపంలోని భవనం పైకెక్కి నిరసన తెలుపుతున్న రైతులు. సో సిద్ధం సభకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు. సో వాళ్ళు జగన్కు రైతుల నిరసన, మడకసిరి బ్రాంచ్ కెనాల్కు హంద్రీనివా నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ పైకెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మాత్రం 250 ఎకరాల్లో నేను లక్షలాది మందిని తీసుకొచ్చాను, సభ సక్సెస్ అయిందని చెప్పి సంబరపడిపోతున్నారు. ఇలాంటివి మాత్రం మీడియాలో కూడా హైలైట్ కాలేదు, అక్కడక్కడ ఒక్కొక్క మీడియా ఇవ్వడం జరిగింది. సో మడకసిరి బ్రాంచ్ కెనాల్కు హంద్రీనివా నీళ్ళు ఇవ్వాలని, అనంతపురం ఎప్పుడు కూడా వెనకబడిన ప్రాంతం అని అంటూ ఉంటారు, అక్కడ వాటర్ ఉండదు. సో హంద్రీనివా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, సో షర్మిల కుమారుడి వివాహం, రాజారెడ్డి వివాహం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి వద్ద దూరంగా ఉన్నారు. ఫ్యామిలీ ఫోటోలో చూస్తే మొత్తం ఇది వైరల్ అవుతున్నటువంటి ఫోటో. దేనికో తెలుసా? ఈ మొత్తం అబ్జర్వ్ చేస్తే అందరూ పసుపు కలర్లో వేసుకున్నారు. పసుపు శుభసూచకం, ఎల్లో కలర్. అందుకే మొత్తం ఇది ఫోటో పెట్టి అందరూ ఎల్లోకి వచ్చేసారు అని చెప్పి వైరల్ అవుతుంది క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో షర్మిల కుమారుడి వివాహ వేడుక జగన్ దూరం. సో ఇక్కడ జగన్ దూరంగా ఉన్నారు. రాజస్థాన్లో జోధ్పూర్లో జరిగిన షర్మిల కుమారుడి వివాహ వేడుక హాజరైన వైఎస్ విజయమ్మ, చిత్రంలో నవవధువులు రాజారెడ్డి, ప్రియా అట్లూరి పెళ్లి కూతురు షర్మిల, ఆమె భర్త అనిల్ తదితరులు. సో మొత్తం ఎల్లో కలర్. లాస్ట్కి విజయమ్మ గారు కూడా ఎల్లో శారీ కట్టేశారు, మొత్తం ఎల్లోకి మారిపోయారు అనేది మనకు కనిపిస్తుంది, అందుకే వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో జాకీ పేరుతో లూటికి తెరదీసింది మీరేగా చంద్రబాబు వైసీపీ. జాకీ పర్సన్ ఎందుకు తరిమేశారని రాప్తాడు అడుగుతుందంటూ చంద్రబాబు చేసిన ట్వీట్కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. జాకీ కంపెనీ ఏర్పాటు పేరుతో లూటికి తెరదీసింది మీ ప్రభుత్వం కదా చంద్రబాబు అంటూ ఒకటి వేశారు. బట్ అనంతపురం వెళ్ళిన సందర్భంగా అక్కడ జాకీ కంపెనీ రావాలి, చంద్రబాబు నాయుడు యాక్చువల్గా ఎంఓయూ కుదుర్చుకున్నారు, కానీ అక్కడ జాకీ కంపెనీ రాకుండా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు. అది ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు, దానికి ఆయన మీద నెపం మోపుతూ చేసినటువంటి ఒక పోస్టర్. నెక్స్ట్, కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ? సో రాయలసీమ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, పెద్ద సబ్ పెట్టారు, సక్సెస్ అయిందని చెప్పి బాగా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి, జాకీ కంపెనీ గురించి ఎక్కడ కూడా మాట్లాడేది. ఇప్పుడు అదే ప్రశ్నిస్తూ ఇప్పుడు జగన్కు భయపడి పారిపోయిన పోస్కో స్టీల్ ప్లాంట్. సో అప్పుడు సీఎం జగన్తో పోస్కో నిధుల భేటీ.
కడప స్టీల్ ప్లాంట్ భూమి పూజకు సర్వం సిద్ధం అంటూ వడివడిగా స్టీల్ ప్లాంట్ అంటూ వాళ్ళ మీడియాలోనే ఇచ్చినటువంటి న్యూస్ వీటిని చూస్తూ జగన్కు భయపడి పారిపోయిన పోస్కో స్టీల్ ప్లాంటు, శంకుస్థాపన దగ్గర ఆగిపోయిన జిందాల్ స్టీల్ ప్లాంటు, 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ కట్టించలేనుడు 3 రాజధానులు ఎలా కడతాడంటూ ఒక మీమ్. జగన్ రాజ్యంలో యజేతగా రెచ్చిపోతున్న స్మగ్లర్లు, ఈ పోస్టర్ ఒకటి వైరల్ అవుతుంది. అది కూడా బీజేపీ సింబల్ తోటి, అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టు. శేషశాలంలో ఎర్ర దొంగల అలజడి, నిద్రపోతున్న వైసీపీ ప్రభుత్వం. సో శ్రీవారు ఏడుకొండల స్వామి దగ్గర శేషాచలంలో జరుగుతున్నటువంటి భోగవతం ఇది చాలా కాలం జరుగుతుంది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. కానీ స్మగ్లర్లను అరికట్టలేకపోతున్నా అనేది ఒక పోస్టర్ తోటి వైరల్ చేస్తుంది బీజేపీ. నెక్స్ట్, అబద్ధాల పునాదుల మీద కట్టిన అవినీతి పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించారు అనేది ఒక గ్రాఫిక్గా వేసి చూపిస్తున్నారు. ఇదే పోస్టర్ వైరల్ అవుతుంది. సో 32 కమ్మ డిఎస్పీలను 32 మందిని చేశారు సిఐ నుంచి అని చెప్పి అప్పట్లో విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అది పచ్చి అబద్ధం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిసింది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే కాబట్టి అసలు నిజమా అవుతుందని ఎంక్వైరీ చేస్తే అసలు అది పచ్చి అబద్ధం. అంటే అప్పుడు ఆ విధమైన పచ్చి అబద్ధాలు చేసి అబద్ధాలు చెప్పి ఈ పార్టీ నిర్మించారు అనేది. పింక్ డైమండ్, చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ దొంగిలించేశారు, ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ప్రచారం చేశారు. దానికి అప్పట్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు దీక్షితులు గారు కూడా మద్దతు పలికారు. సో అలాంటి అబద్ధం చెప్పి ఈ నిర్మాణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. ఇక కమ్మరావతి గ్రాఫిక్స్. సో అమరావతి గురించి అది అమరావతి కాదని చెప్పి ప్రచారం చేసి అన్ని గ్రాఫిక్స్ అని చెప్పి అదే భవనాల్లో చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి భవనాల్లో ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అది కమ్మరావతి అంటూ గ్రాఫిక్స్ అవన్నీ ఒరిజినల్ కాదని చెప్పి మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించారనేది ఇది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ కేంద్రం మెడలు ఉంచుతా అని చెప్పి మోసం చేశాడు అని చెప్పి. ఇక జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి జనవరిలో అన్నది ఎక్కడా కూడా కనిపించలేదు. ఇది ఒక అబద్ధం. మెగా డిఎస్సి, ఇది పచ్చి అబద్ధం. మెగా డిఎస్సి 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తా. ఇంకా అసెంబ్లీ బయట చట్టసభల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పచ్చి అబద్ధం చెప్పారని చెప్పి ఒక డిజైన్ చేసి దానికి ఆ పార్టీ కలర్స్ వేసినటువంటి ఈ పోస్టర్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్, అదే బడ్జెట్ అదే డబ్బు, ఎవరెవరు ఏం చేశారు. సో 2018 బడ్జెట్ 2019 బడ్జెట్ ఎవరెవరు ఏం చేశారు అనే దాని మీద ఈయన అన్నిటికీ జగన్ ఉంటుంది. జగనన్న పెన్షన్లు పెంపు, జగనన్న అమ్మఒడి, జగనన్న రైతు భరోసా ఇట్టాడు. జగనన్న అనే పేరు తీసేసి ఈ స్కీములు పెట్టారు. ఈ స్కీములన్నీ గతంలో ఉండేవే, ఇవేవి కూడా కొత్తవి కాదు, పేర్లు మార్చారు. సో ఈ 2,27,000 కోట్లు గోరుముద్ద, వాహన మిత్ర, జగనన్న కాలనీలు, ఇండ్ల పట్టాలు, వీటన్నింటినీ కూడా ఇన్ని పథకాల కింద చేసేసి ఇన్ని కోట్లు పంచామని చెప్పి చెప్తున్నారు. అదే 2018లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, 2 లక్షల కోట్లు అంటే అమరావతి గ్రాఫిక్స్ చూపించాడని చెప్తున్నాడు. సో అమరావతి గ్రాఫిక్స్ అయితే ఇప్పుడు అసెంబ్లీలో అక్కడ ఉంది, సచివాలయం ఉంది, అక్కడ హైకోర్టు ఉంది, అవన్నీ గ్రాఫిక్స్ అయితే కాదు కదా. అలాగే అలాగే IPS IASలకి ఉద్యోగులు కట్టించిన భవనాలు అక్కడ కనిపిస్తున్నాయి. సో వాటిని గ్రాఫిక్స్ అంటున్నారు. సో రైతులపై అక్కసు అంటారు చంద్రబాబు నాయుడు. రైతుల రుణమాఫీ చేశారు కదా, కోటయ్య కమిటీలు ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు 1,50,000 విడతల వారీగా చేశారు. ఈలో ప్రభుత్వం పడిపోయింది. సో అది రైతులపై అక్కసు అన్నది. విదేశీ పర్యటనలు ఎవరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కదా. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్. మరి పరిశ్రమలు ఎలా వస్తాయి? 250 కుంభకోణాలు అంట, 250 కుంభకోణాలు చేసే జగన్మోహన్ రెడ్డి అంట. సో పోలవరం అవినీతి అంట. సో బినామీలకు ప్రజల సొమ్ము, ఎమ్మెల్యేలకు ప్యాలెస్లు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫామ్ హౌస్లు ఎక్కడో. మరి ఈ చెప్పాలి, ఎంక్వైరీ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. పేదలకు గుండు సున్నా, పేదలకు అసలు ఏమీ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. పత్తాలేని ఉద్యోగాలు, ఫేక్ కంపెనీలు. సో జనమే జగన్ అంట. సో ఇది. నెక్స్ట్, కడపలో భారత సిమెంట్స్కి వెళ్ళే దారి. ఇది ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. వేయండి రోడ్డు వేయండి. సో ఇక్కడ ఒక మీమ్స్ అనమాట. ఇది పక్కనున్న పల్లెటూరుకి వెళ్ళే దారి. ఇదిగో ఇది భారత సిమెంట్కి వెళ్ళే దారి. ఇది ఈ ఊరేంటి, దీని రోడ్డు ఎందుకు, అది మీమ్స్ పెట్టేసి చేశారు. నెక్స్ట్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల పరిస్థితి. నెక్స్ట్, అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్న ఆనందమే. ఈయన జూపూడి ప్రభాకర్ రావు గారు, ఈయన XMLC.
ఈయన రకరకాల పదవులు అనుభవించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంబేద్కర్ పేరు తీసేసేయండి, ఆనందమే నాకు అని చెప్పి జగన్ పేరు పెట్టండి, అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుతోటి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మార్చడాన్ని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ గారు ఒక సలహా ఇస్తున్నారు. సో పేరు మార్చి జగన్ పెట్టిన సమర్థనీయమే అని చెప్పి ఆయన ఆనందమే అని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకన్నా భావదారిద్ర్యం మరొకటి ఉండదేమో. జూపూడి ప్రభాకర్ ఆయన కెరీర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉన్నత విద్యావంతుడు, కొంత అవగాహన ఉంది సొసైటీ మీద. ఆయన అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు, ఆనందం అని చెప్పి ఆయన చెప్పడం అనేది మరి ఆయనకే తెలియదు. నెక్స్ట్, విజయసాయిరెడ్డి కోసం 90 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్. సో విశాఖ తీరంలో క్రూయిజ్ కేసును నడిపేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు. చికోటి ప్రవీణ్ సహాయంతో గోవా తరహాలో క్రూజ్ కేసును చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్లో విజయసాయి చర్చలు. మరి ఇది మరి రాబోయే రోజుల్లో వైజాగ్లో ఏం చేయబోతున్నారు అనే దానికి నిదర్శనం ఈ ఫోటో. నెక్స్ట్, ప్రజలను అసమర్థులుగా చేసి ఉచిత పథకాల కోసం ఎక్కడైనా ఆరాటపడకండి, ఎందుకంటే మనం పని చేసుడు బంద్ చేసినాం. సో బీహార్ వాళ్ళు వచ్చి నాట్లు వేస్తున్నారు, లేబర్ పని చేస్తున్నారు. రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ హోటల్ పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఏమో టైల్స్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు. కేరళ వాళ్ళు ఏమో ప్రైవేట్ టీచర్స్గా సరిపడ్డారు. సో రాష్ట్రంలో ఆలోచించండి బాబు అని చెప్పి తెలంగాణ జనానికి ఇది ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో క్రైస్తవులంతా జగన్ వెంటే ఉన్నారు, వైఎస్ విమలారెడ్డి. సో ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సోదరులందరూ సీఎం జగన్కి మద్దతు పలుకుతున్నారని వైఎస్ జగన్ మేనత్ విమలారెడ్డి ఫిక్స్ చేశారు. సో ఆమె ఒక బైబిల్ పట్టుకొని ఇప్పుడు ప్రచారానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులంతా జగన్కే ఉన్నారని చెప్పి నిర్ధారించేశారు ఆవిడ. నెక్స్ట్, సో ఇవి కొన్ని మాత్రమే వైరల్ న్యూస్ మీకు చూపించాను. సో ఈరోజు వైరల్గా ఉన్నటువంటి న్యూస్.